అందరికీ నమస్కారం. ఈరోజు ఓ పద్యాన్ని ఆలపించి వివరించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఏనుగు లక్ష్మణ కవి అనువదించిన భర్తృహరి నీతి శతకం నుండి ఒక పద్యాన్ని ఆలపిస్తున్నాను. కరమున నిత్యదానము ముఖంభున సూనృతవాణి ఔదలం గురుచరణాభివాదనము అకుంఠిత వీర్యము దోర్యుగంబునన్ వరహృదయంబునన్ విశదవర్తనము అంచిత విద్య వీనులన్ సురుచిరభూషణంబులు సూరులకున్ సిరిలేని ఎప్పుడు. అంటే ఈ సూర్యులు అంటే మహాత్ములు గొప్పవాళ్ళకి ఎప్పుడు కూడా సంపదే అలంకారం కాదండి, చేతికి దానం చేయడమే అలంకారం. కరమున నిత్యదానము, చేతికి దానం చేయడమే అలంకారం నిత్యం. ముఖంబున సూనృతవాణి, సత్యవాక్కు పలకడమే వారి మొహానికి అందం తెచ్చిపడుతుంది, అదే వాటికి ఆ మొహానికి అలంకారం. ఔదలం గురుచరణాభివాదనము అంటే ఈ తలకి ఏమిటి అలంకారం అంటే పెద్దలకి అంటే గురువులకి, ముఖ్యంగా గురువులకి పాదాలకు నమస్కరించడమే అలంకారం. అలాగే ఈ భుజాలకి అకుంఠిత వీర్యము అంటే తిరిగిలేని పరాక్రమమే ఆ తిరిగిలేని భుజబలమే వాళ్ళకి అలంకారం. అలాగే అంచిత విద్య వీనులను అంటే మంచి విద్య మంచి శాస్త్రం వినడమే ఆ చెవులకి అలంకారం. ఇలా ఇది ఎప్పుడు మహానుభావులకి సంపద లేకపోయినా ఇవే అలంకారాలు. దానం చేయడము, గురువులని నమస్కరించడము, అలాగే ఈ యొక్క తిరుగులేని భుజబలము, అలాగే మంచి పలుకు పలకడము, సత్యవాక్కుని పలకడము, అలాగే మంచి శాస్త్రాలను వినడము, ఇదే వారికి అలంకారం. ఎప్పుడు సంపద లేనప్పుడు. నమస్కారం.